హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ని రిలీజ్ చేశారు. ఓకే, సిలబస్ సంబంధించి మీరు ఏపీ డిఎస్సి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సిలబస్ సంబంధించిన లింక్ కూడా మీకు వీలైతే డిస్క్రిప్షన్లోను కాంపిటీషన్లో లింక్ చేస్తాను. అక్కడి నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ మీరు ఇక్కడ చూడండి, క్లిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. మొబైల్ మరియు పీసీలో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని వినియోగించుకోండి. అండ్ తర్వాత ఈ పీడిఎఫ్లో మొదట్లోనే మనకు ఇచ్చేసారు కంటెంట్ పరంగా మనం 2023-24 అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలి 3rd నుంచి 10th వరకు. ఓకే, సో తర్వాత ఇండెక్స్ని కనుక గమనించినట్లయితే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు మనకు ఈ సిలబస్ అయితే ఉందని కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. మొత్తం టోటల్గా 305 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ 305 పేజెస్లో మీరు ఏ పోస్ట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఆ పోస్ట్కి సంబంధించి పేజ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ముఖ్యంగా అందరం ఎడ్జిటీకి సంబంధించి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎడ్జిటీ పరంగా చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ ఉంది, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్ ఉంది, ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్క్స్ ఉంది, కంటెంట్ మెథడాలజీ సంబంధించి 60 మార్క్స్ అనమాట. టోటల్గా 80 మార్క్స్కి ఎడ్జిటీకి సంబంధించి సిలబస్ అయితే ఉంది. డిఎస్సిలో మనకు ఇది 80 మార్క్స్, టెట్లో ఆల్రెడీ మనకి 20 మార్క్స్ పెట్టారు కాబట్టి 20 మార్క్స్. ఈ టోటల్ మనం స్కోర్ని తీసుకొని మనకు పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ టెట్ అయితే అయిపోయింది కాబట్టి మనకు టెట్ కమ్ డిఆర్టీ అయితే ఉండదు. సో డిఎస్సిఏ మీరు కనెక్ట్ చేయడానికి సిలబస్ను కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మనకు పక్కాగా 80 మార్క్స్ సంబంధించి ఈ డిఎస్సి అయితే ఉంటుంది. మీరు 80 మార్క్స్ సంబంధించి ప్రిపరేషన్ అయితే అవ్వాలి. సిలబస్ను కూడా మీరు ప్రస్తుతం చూస్తున్నారు. ఓకేనా, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.